కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల్ దివస్ ఉత్సవాలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారన్నారు। తెలంగాణ అసెంబ్లీ తొలినాళ్లలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా రిజర్వేషన్స్ పెంపుదలకు అమలుకు ఏకగ్రీవంగా తీర్మానించడాన్ని గుర్తు చేశారు। ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణకు కేసీఆర్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతునిచ్చారని ఎంపీ రవిచంద్ర వివరించారు। दिल्ली में ओबीसी की चर्चा चालू है, सब एमपी लोग आगे बात करने जा रहे हैं। उनका इस प्रोग्राम आगे बढ़ने के लिए स्टूडेंट्स बहुत मेहनत कर रहे हैं। उनका किरण है, पुष्पराज, अनिल, पंकज, राकेश दत्ता, मुरली, गीतिका, शिवा, रिको, मुरली, राकेश, मारुति, राकेश, सब लोग मेहनत करके इतना बड़ा प्रोग्राम किया है। 4 घंटा से 4 बजे से चल ये प्रोग्राम। हम एक ही 2 ही मिनट में क्लोज करना चाहता हूँ। इस देश में ओबीसी लोग हैं मोर देन 60%। बिहार में भी रिसेंटली 50% से 67% तक भी रिजर्वेशन करने के लिए अमल करके रेडी रखा है नीतीश कुमार जी ने। हम एक ही एग्जाम्पल बोलता हूँ, ओबीसी आगे बढ़ने के लिए, राजस्थान का लाने के लिए और बच्चों को रिजर्वेशन के लिए, जात के रिजर्वेशन के लिए, हर चीज के लिए आगे बढ़ना बोले तो यूनिटी रहना, यूनिटी से संगठित